అక్కినేని ఫ్యామిలీకి మరపురాని సినిమా మనం. అక్కినేని కుటుంబానికి చెందిన 3 తరాల నటులు నటించిన ఎవర్ గ్రీన్ మూవీ ఇది. ఇందులో దివంగత నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి నటించారు. ఏఎన్ఆర్ కెరీర్ చివరి చిత్రంగా మనం నిలిచిపోయింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. క్లాసిక్ మూవీ అనిపించుకుంది. ఈ సినిమా వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చింది. అదెప్పుడు అనుకుంటున్నారా? మన దేశంలో కాదు, జపాన్లో. అవును, మనం సినిమా ఆగస్టు 8న జపాన్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మనం సినిమా మా కుటుంబానికి చాలా స్పెషల్. శుక్రవారం జపాన్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేను, మా నాన్న, నా 2 కుమారులు కలిసి నటించిన చిత్రం ఇది. మాకు అద్భుతమైన అనుభూతిని పంచింది అని, జపనీయులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నా అంటూ నాగార్జున ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక ఇది మా తాత చివరి సినిమా. థియేటర్లోకి వెళ్లి ఈ సినిమా చూసి మ్యాజిక్ ను ఎంజాయ్ చేయండి అని చైతు పేర్కొన్నారు. మనం చిత్రాన్ని ప్రదర్శించే సమయంలో తాము జూమ్ కాల్ ద్వారా వర్చువల్ గా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతామని కూడా తెలిపారు. మనం సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. పునర్జన్మలు, డెస్టినీ వంటి అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నాగార్జునకు జోడీగా శ్రీయ, నాగచైతన్య సరసన సమంత నటించారు. ఈ సినిమా తమ ఫ్యామిలీకి మెమరబుల్ గా మిగిలిపోవాలని అఖిల్ హీరోగా లాంచ్ అవ్వక ముందే ఈ సినిమాలో క్యామియో చేయించారు. అమలా ఓ సీన్ లో తలుక్కుమని మెరిశారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున మనం చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి అద్భుతమైన పాటలు అందించారు. నిజానికి ఈ సినిమా విజయంలో పాటలు ముఖ్య పాత్ర పోషించాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు. అక్కినేని ఫ్యామిలీలోని 3 తరాలను ఒకచోట చేర్చింది ఈ చిత్రం. మే 23వ తేదీకి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న మనం ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయింది. నాగార్జునకు జపాన్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు తెలుగు సినిమాలను, తెలుగు హీరోలను తెగ ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి మనం సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.